హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శంకరమఠం రోడ్ దగ్గర మనం ఒక టిఫిన్ హోటల్ దగ్గర ఉన్నాం. ఆ హోటల్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే స్వప్న టిఫిన్స్ అండ్ మీల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి 1994లో పెట్టారు. జనరల్గా ఏంటంటే ఇది విజయనగరంలో స్థాపించారనమాట. దాని తర్వాత ఇది వైజాగ్లో ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. హోటల్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ హోటల్లో ఏంటంటే పామ్ ఆయిల్ కానీ, తర్వాత టేస్టింగ్ సాల్ట్ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏది వాడరు. చాలా హోమ్లీగా చేస్తారు. హోమ్లీ ఫుడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి మనం చెప్దాం. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇదే, మొత్తం టేస్టింగ్ సాల్ట్ లాంటివి ఏమి ఉండవు. అలాగే రకరకాల టిఫిన్స్, రకరకాల మీల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి ఆ పెయింట్ అనేది నేను కూడా తిని మీకు చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో చూసారు కదా, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఒకసారి చూడండి. ఇదైతే చాలా ఈవినింగ్ అయితే చాలు ఫ్రెండ్స్, చాలా మంది రష్ ఉంటారనమాట. అంటే క్వాలిటీ ఫుడ్ కూడా అలాగే ఉంటుంది. సో ఒకసారి నేను ఒక టిఫిన్ అది ఆర్డర్ చేసి ఎలా ఉందని నేను మీకు చెప్తాను. ఆ టేస్ట్ కూడా ఎలా ఉందని మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్వప్న టిఫిన్స్ అండ్ మీల్స్ దగ్గరికి వచ్చాం. మీ అందరికీ తెలుస్తుంది కదా, ఇది 1994లో స్టార్ట్ చేశారు. ఇది విజయనగరం బ్రాంచ్ అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ కానీ, పామ్ ఆయిల్ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏది యూజ్ చేయరన్నమాట. సో కంప్లీట్లీ హోమ్ ఫుడ్. ఇప్పుడు అయితే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశాను. ఒకసారి నేను తిని ఎలా ఉందో మీకు చెప్తాను. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది, బట్ చెప్పాలి కదా. సో చాలా చాలా బాగుంది. అంటే కంప్లీట్లీ హోమ్ టేస్ట్ అనమాట. ఇంట్లో ఎలా అయితే తింటామో అదే ఫీలింగ్ మనకి ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ చాలా మంది మధ్యాహ్నం అయితే మీల్స్కి, ఈవినింగ్ అయితేనే మంచి చైనీస్ దానికి ఏంటంటే చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మెయింటైన్ చేసేది కూడా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. సో అందుకని ఇంత పాపులర్ అయితే అవుతుంది. సో మీరు కూడా వచ్చేయండి శంకరమఠం రోడ్ దగ్గర స్వప్న టిఫిన్స్ అండ్ మీల్స్. అండ్ మీకు ఏమైనా ఆర్డర్ చేసి పెట్టుకోవాలనుకుంటే స్విగ్గీ, జొమాటో కూడా ఉంది. సో యూ కెన్ కైండ్లీ ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.